నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. కేంద్రం 2026 గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు జనాల్లో చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే 2025 బడ్జెట్ తర్వాత మన జీవన శైలి కానీ మన లైఫ్ స్టైల్లో ఆర్థికంగా ఏ విధంగా మార్పులు చేర్పులు జరిగాయో మనం అందరం చూసాం. మరి ఇప్పుడు 2026 తర్వాత పెట్టబోతున్నటువంటి బడ్జెట్ అనేది ముఖ్యంగా సామాన్యులకి ఎంతవరకు ఊరట కలిగిస్తుంది, అసలు ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది, ఎలాంటి అంశాలపైన అంటే ఏ ఏ వస్తువులపైన రేట్లు తగ్గే అవకాశం ఉంది, ఏ వస్తువులపైన రేట్లు పెరిగే అవకాశం ఉంది, ఇలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో అందరూ కూడా 2026 బడ్జెట్ కోసం చాలా మంది వెయిట్ చేసినటువంటి అంశాలు మనం చూసాము. ఇక దానికి సంబంధించినటువంటి అప్డేట్ అంటే ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో సో అనుకున్నంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా సామాన్యుల విషయంలో సామాన్యులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈ బడ్జెట్ లేదు అన్నట్టుగా కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఒకసారి మనం చూసినట్లయితే సో జనరల్ గా ఇది ఎన్నికల బడ్జెట్ కాకపోవడంతో సామాన్యులను లేదా యువతను ఉద్దేశపరిచే పెద్ద ప్రకటనలు ఏవీ లేవన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇక గతంలో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ల కంటే కూడా ఇది చాలా నిరుత్సాహంగా ఉంది అని ఆర్థిక నిపుణులు భావిస్తూ ఉన్నారు. సో కేంద్ర బడ్జెట్ మొత్తం విలువ 53 లక్షల కోట్ల రూపాయలు. సో దాంట్లో ఆరెంజ్ ఎకానమీ అంటే కంటెంట్ క్రియేటర్లు ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా 15,000 పాఠశాలలు మరియు 500 కళాశాలలు కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు చేయనున్నట్లుగా కూడా నిర్మలా సీతారామన్ ప్రకటించడం జరిగింది. సో డిఫెన్స్ రంగానికి సంబంధించి చూసుకుంటే గత ఏడాది కంటే రక్షణ బడ్జెట్ ను భారీగా పెంచి 8 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. సో ఇది మొత్తం బడ్జెట్ లో 14.68% ఉంది. అంటే గతంలో మనం చూసాము ఆపరేషన్ సింధూర్ లాంటి ఇష్యూస్ ద్వారా అంటే ఆపరేషన్ సింధూర్ లాంటి అంశాలు దేశానికి ఏ విధంగా ఉపయోగపడాయి. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా యుద్ధ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి సో రక్షణ వ్యవస్థకి ఈసారి కాస్త ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇకపోతే విద్య మరియు ఆరోగ్యం సో వీటికి కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయట్టుగా తెలుస్తుంది. విద్యకు కేవలం 2.6%, అలాగే ఆరోగ్యానికి కేవలం 1.9% మాత్రమే కేటాయించారు నిర్మలా సీతారామన్. అలాగే ఇప్పటివరకు మనం చూసిన దాని ప్రకారం అంటే ఇంకా ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ముఖ్యంగా అంటే ఏది మనం ఇంతకు ముందు అనుకున్నట్టు సామాన్యుల విషయంలో ఏ అంశంలో మనకి ఊరట కలిగే అవకాశం ఉంది, ఏ అంశంలో సామాన్యుడిని ఎత్తిన ఒక భారంగా పడినటువంటి అంశాలు ఒకసారి మనం చూసినట్టయితే సో వైద్య రంగానికి చూసుకుంటే క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులకు వాడే 17 రకాల మందులు, సోలార్ ప్యానెల్స్ కానీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇక బ్యాటరీలు, మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్లు మరియు విమాన విడిభాగాలు ధరలు అనేవి చాలా తగ్గే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని చూస్తే. సో పెరిగే ధరలకు సంబంధించి అప్డేట్ చూసుకుంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కానీ, ఖరీదైనటువంటి వాచీలు కానీ, ఆల్కహాల్ కానీ, లేకపోతే పాన్ మసాలా మరియు షూటింగ్ ఎక్విప్మెంట్ ఏవైతే అంటే లైక్ కెమెరాస్ కానీ లేకపోతే ట్రైపాడ్స్ కానీ ఏవైతే ఉన్నాయి వీటికి పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటివరకు అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బడ్జెట్ గురించి చాలా విషయాలు చాలా విశ్లేషకులు మాట్లాడినప్పటికీ కూడా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి అంశంలో ఏ రాష్ట్రానికి ప్లస్ అయింది, ఏ రాష్ట్రానికి మైనస్ అయింది, ఈ విషయాలను ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకి ఈక్వల్ గానే బడ్జెట్ కేటాయించడం జరిగిందా, లేకపోతే అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణకు కానీ ఒక 1 or 2% ఒక స్టేట్ ఏమన్నా ముందుందా, ఈ అంశం గురించి ఒకసారి మనం చూసినట్లయితే ఎస్ తెలుగు రాష్ట్రాల్లో హై స్పీడ్ రైల్వే అంటే దేశంలోనే ప్రకటించినటువంటి 7 హై స్పీడ్ రైల్వే కారిడార్లో 3 తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తున్నాయన్నట్టుగా తెలుస్తుంది. సో ఒకటి హైదరాబాద్ టు బెంగళూరు, అలాగే పూణే టు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ టు చెన్నై. సో ఇది మనకి రైల్వేకి సంబంధించినటువంటి అప్డేట్. అలాగే 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, నెల్లూరు కానీ, గుంటూరు కానీ, కర్నూలు, వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకు ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్లు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా నిన్న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆధారంగా కూడా తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు 3,300 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే గత ఏడాది చూసుకుంటే 5,900 కోట్లు ఇవ్వడం జరిగింది. సో ఈసారి ఆ కేటాయింపు అనేది కాస్త తగ్గింది అన్నట్టుగా తెలుస్తుంది. మరి దానికి ఏంటంటే ఎందుకు తగ్గింది అనే కారణం విషయానికి ఒకసారి మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇప్పటికే 70% వరకు పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి కాబట్టి అందుచేతనే దీన్ని తగ్గించారు అనే అంశాలు కూడా కొంతమంది విశ్లేషకుల ద్వారా మనకి తెలుస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి చూసుకుంటే వరల్డ్ బ్యాంక్ ద్వారా 432 కోట్లు, అలాగే గ్రామీణ రోడ్ల కోసం 500 కోట్లు అప్పుగా ఇస్తామని పేర్కొనడం జరిగింది. అలాగే టూరిజానికి సంబంధించి చూసుకుంటే పులికాట్ సరస్సు వద్ద బార్ వాచింగ్ రూట్లు,
అరకు వ్యాలీలో మౌంటైన్ ట్రైన్స్ ఏర్పాటు చేస్తాము అన్నట్టుగా కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది. అలాగే విశాఖపట్నంలోని అదానీ డేటా సెంటర్ లాంటి వాటికి ఒక ట్యాక్స్ ఫ్రీ సౌకర్యం ప్రయోజనం ఉండే అవకాశం కలుగుతుంది అనే అంశాలు కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణకు కాస్త నిరాశ ఎదురైంది అన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకి. తెలంగాణ ప్రభుత్వం ఆశించినటువంటి మెట్రో ఫేజ్ 2 అలాగే మూసి పునరుజ్జీవన లేదా రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రత్యేక నిధులు ప్రస్తావన ఎక్కడా కూడా కనిపించలేదు కాబట్టి 2026 బడ్జెట్ అనుకున్నంత ఆశాజనకంగా లేదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దీన్ని డైరెక్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే బడ్జెట్ అనేది చాలా చప్పగా ఉంది అనే ధోరణిలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే హైదరాబాద్ ఆరెంజ్ ఎకనామిక్ హబ్గా ఉన్నప్పటికీ కూడా కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ వంటి వాటిలో ముంబైకి ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా కొన్ని విమర్శలు మనకి ఇక్కడ వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆదాయ పన్ను మరియు వ్యక్తిగత ఆర్థిక అంశాలు కానీ, లేకపోతే అంటే ట్యాక్స్, పర్సనల్ ఫైనాన్స్ ఏదైతే ఉంటుందో పన్ను స్లాబ్లో కూడా మార్పు అనేది పెద్దగా లేకపోవటం. మరికొన్ని అప్డేట్స్ చూసుకుంటే ఆదాయ పన్ను వ్యక్తిగత ఆర్థిక అంశాలు ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్డేట్స్ చూసుకుంటే పన్ను స్లాబ్లో పెద్దగా మార్పు ఏం లేదు. అంటే గతంలో ఏదైతే ఒక స్లాబ్స్ని కేటాయించడం జరిగిందో అదే స్లాబ్స్లో కంటిన్యూ అవుతున్నారు తప్ప ఎటువంటి మార్పు చేయలేదని తెలుస్తుంది. అంటే కొత్త పన్ను విధానాలు మునుపట్లాగే కొనసాగే అవకాశం ఉంది. అలాగే కొత్త ఆదాయ పన్ను చట్టం మాత్రం అంటే 6 దశాబ్దాల నాటి పాత పన్ను చట్ట స్థానంలో కొత్తది పెట్టడం జరిగింది. అంటే ట్యాక్స్ యాక్ట్ 2025 ఏప్రిల్ 1 ఏదైతే ఉందో దాన్ని 2026 నుండి అమల్లోకి రానున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది పన్ను నిబంధనలకు సులభతరం చేసే అందుకు వీలుంటుంది అన్నట్టుగా కూడా దీన్ని ఆ ఉద్దేశంతో పెట్టారు అన్నట్టుగా కూడా కొన్ని అంశాలు మనకి ఇక్కడ తెలుస్తున్నాయి. ఇక విదేశీ టూర్ ప్యాకేజీలపై ఉన్నటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా భారీగా తగ్గించడం జరిగింది. ఇప్పుడు ఎటువంటి పరిమితి లేకుండా ప్లాట్ 2% మాత్రమే విధించడం జరుగుతుంది. ఇది అంతర్జాతీయ పర్యటనలు చేసే వారికి పెద్ద ఊరట్లాగా తెలుస్తుంది. అలాగే మోటార్ ప్రమాదం క్లెయిమ్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ చూసుకుంటే ట్రిబ్యునల్ ద్వారా వచ్చే పరిహారంపై వడ్డీకి ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక వ్యవసాయం మరియు రైతుల సంక్షేమానికి సంబంధించి బడ్జెట్ చూసుకుంటే ఆ వ్యవసాయ రంగానికి 1.63 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది. అంటే గత ఏడాది కంటే 7% పెరగడం. అలాగే అధిక విలువ కలిగినటువంటి పంటలు ఏవైతే ఉంటాయి అంటే కొబ్బరి కానీ, గంధం కానీ, కోకో కానీ, జీడిపప్పు వంటి లాభసాటి పంటల సాగును ప్రోత్సహించడానికి ప్రత్యేక పథకాలు ప్రకటించారు అన్నట్టుగా కూడా ఈ బడ్జెట్ లో తెలుస్తుంది. అలాగే ఎరువుల సబ్సిడీకి ముఖ్యంగా రైతులకు తక్కువ ధరకే ఎరువులు అందించేందుకు 1.71 లక్షల కోట్ల సబ్సిడీని కేటాయించారు అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా ఆ రైతులకు పలు భాషల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి సలహాలు అందించడానికి ఏఐ ఆధారిత భారత్ విస్తార్ పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా కూడా ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి అంశాల ఆధారంగా తెలుస్తుంది. పరిశ్రమలకి సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈలకి సంబంధించి చూసుకుంటే చిన్న పరిశ్రమల అభివృద్ధికి దాదాపుగా 10,000 కోట్ల ప్రత్యేక నిధిని ప్రకటించారు అన్నట్టుగా తెలుస్తుంది. అలాగే కార్పొరేట్ మిత్ర అంటే చిన్న వ్యాపారాలకు సంబంధించినటువంటి పన్ను నిబంధనలు మరియు కంప్లైంట్స్ విషయంలో కూడా సహాయం చేయడానికి శిక్షణ పొందినటువంటి కార్పొరేట్ మిత్రులను కూడా నియమించినట్టుగా తెలుస్తుంది. 2026కి సంబంధించినటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలను మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈ బడ్జెట్ పైన పలు రకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే నిజంగానే 2026 బడ్జెట్ పైన చాలా మంది చాలా హోప్స్ తో ఉన్నప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో కానీ అనుకున్నంత ఆశాజనకంగా కానీ ఈ బడ్జెట్ అనేది లేదు. ముఖ్యంగా సామాన్యులకైతే దీనివల్ల వచ్చిన అంత ఉపయోగం కూడా ఏమీ లేదు అనేది మాత్రం చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.